అమ్మా, ఏరా ఏం నడుస్తుంది? డిస్కరేజ్ నడుస్తుంది. అదేంట్రా? లేకపోతే ఏంటి మామా, మన శక్తికి మించి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నామా? అవును మరి లైక్లు కొట్టి కామెంట్లు పెట్టి మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. రేయ్, ఆడియన్స్ దేవుళ్ళంటోళ్ళు. మనం పూజలు మాత్రమే చేయాలి, వరాలు వాళ్ళే ఇవ్వాలి. అర్థం కాలేదు. నోటికొచ్చింది కదా అని ఏదో చెప్పేసే మావా. ఏం చెప్పాను నాకు కూడా అర్థం కాలేదు. ఎద్దవా. ఏవండి, ఇది తెలివి తక్కువతనానికైనా లైక్ కామెంట్ పెట్టండి. మీ ఎంకరేజ్మెంటే మాకు సీక్రెట్ ఎనర్జీ. చాలేరా, ఇంక అసలు స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. ఉషా కిరణాలు ఓం సూర్య భగవానాయ నమః. స్వామి, ఇంట్లో గుళ్ళో అందరి దేవుళ్ళకి మొక్కే, అయినా నా దరిద్రం ఇంకా ఇలాగే ఉంది. ఇక నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే. నాకు పెద్దగా కోరికలేం లేవు స్వామి. చెప్పుకోవడానికి గొప్ప పేరు, తిరగడానికి ఖరీదైన కారు, ఉండడానికి లగ్జరీ ఇల్లు, బ్యాంకులో ఎప్పటికీ తరిగిపోని బ్యాలెన్స్, మిస్ ఇండియా లాంటి లవరు, మిస్ వరల్డ్ లాంటి వైఫ్, కోహ్లీ లాంటి కొడుకు, కోహినూర్ లాంటి కూతురు. ఒరేయ్ యదవా, ఎక్కడ సచ్చావురా? ఈయనొకడు కోరికలు కూడా పూర్తిగా కోరనివ్వడు. కోరికలు మధ్యలోనే ఆపేశాను. నువ్వు ఇవ్వడం ఆపకు స్వామి. మిగిలినవి రేపు కంటిన్యూ చేస్తా. ఒకేసారి వింటే నువ్వు కూడా మర్చిపోతావు. ఉంటాను స్వామి. శుభోదయం నాన్నగారు. అయిపోయిందా? స్నానమా? సూర్యుణ్ణి కాకా పట్టడం అయిపోయే లోపు మీరు అరిచేశారు, నేను ఆపేశాను. సిగ్గుండాలరా. ఆపడానికా? కోరడానికి. అలా అయితే ఈ ప్రపంచంలో ఎవడికి సిగ్గుండదు. ఏంటి? అదే, అమ్మని ఆమ్లెట్ వేయమన్నాను. పిలుస్తున్నట్టుంది నాన్న, వస్తా. భాగ్యం, ఈ 5,000 దాచిపెట్టు, నిన్ను మళ్ళీ తీసుకుంటా. కొట్టంలో గేదెల పొట్టలో ఏది పడితే అది వేస్తావు. ఎలా అరుగుద్దిరా అది? అమ్మా, కన్న కొడుకు ఎవరైనా దిష్టి పెడతారా? ఆడు కన్న కొడుకులా లేడు, అడవిలో దున్నలా ఉన్నాడు. అమ్మా, ఈ రోజు మీకు ఆమ్లెట్ లేదు, పోండి. అసలు ఏ రోజు నువ్వు నాకు ఆమ్లెట్ వేసిచ్చేవని, ఈ రోజు లేకుండా ఉండడానికి. ఆడు తిన్న కోడిగుడ్లని పొదిగేసుంటే ఈ రోజుకి ఓ 10 కోళ్ల ఫారాలకి ఓనర్ అయి ఉండేవాడిని. ఏమన్నారు? నాకివేమి వద్దు. అసలు మీరు తండ్రేనా? తినేటప్పుడు తిట్టారు, వాడు కోపంతో వెళ్లిపోయాడు. వాడేమి కోపంతో వెళ్ళలేదు, పల్లెంలో ఉన్నది అయిపోయిందని వెళ్ళాడు. చూడు, మొన్న ఉడకపెట్టిన గుడ్లు ఈ రోజుకి ఉడికాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఉడికింది కదా అని అట్లనే నోట్లోకి పెట్టుకోకండి. ముందు దీనికి ఉన్న పొట్టును తీయండి. వచ్చేసింది. కోడి గుడ్డైనా పెట్టడం మానేస్తదేమో కానీ ఈడు నాకు కాల్ చేయడం మానడు. హాయ్ మామా, నీకు 1000 ఏళ్ళు. ఎవడ్రా చెప్పింది? నా చేతులకి కాళ్ళకి కలిపి నాకున్నది 20 ఏళ్లే. నేనంటుంది నీకు 1000 ఇయర్స్ రా ఎదవా. అంత నీ అభిమానం మావా. సర్లే కాని ఎక్కడున్నావు? కోడిగుడ్డు పుచ్చ పీకే పనిలో ఉన్నా. ఆ పీకే పని ఆపేసి కోడిగుడ్డు అలాగే పట్టుకొని మన అడ్డా దగ్గరకు వచ్చేయి. ఎందుకు? మిగిలింది నువ్వు పీకుతావా? 2 నెలల్లో లక్షాధికారులం అయ్యే ఐడియా వచ్చింది. నిన్ను కూడా పార్ట్నర్ని చేసుకుందామని. అవునా? ఏంటి మావా అది? ఆశ దోష చెప్పేస్తారు. ముందు మన ప్లేస్కి వచ్చేయి. 2 నెలల్లో లక్షాధికారి. ఎలా మావా? ఐపీఎల్ బెట్టింగ్ ఏమైనా వేస్తావా? మొన్న వీడియోలో మనమే కదరా బెట్టింగ్ వేయొద్దు అని చెప్పింది. మళ్ళీ మనమే బెట్టింగ్ వేస్తే ఆడియన్స్ కామెంట్లతో వేస్తారు. మరి ఎలా లక్షాధికారి అయ్యేది? కోడి పిల్లల వ్యాపారం. కోడి పిల్లల వ్యాపారమా? కోడి పిల్లల వ్యాపారమా అని తీసి పరేయకు. షాపులో కోడి గుడ్డు 5 రూపాయలు. 1000 కోడి గుడ్లు తెచ్చి పొదిగేశామంటే 20 రోజుల్లో 1000 కోడి పిల్లలు. వాటిని ఒక్కోటి 20 రూపాయలకు అమ్మేమే అనుకో, 20,000. ఆ మొత్తం పెట్టి ఈసారి 4,000 కోడిగుడ్లు తెద్దాం. వాటి నుంచి మళ్ళీ 4,000 పిల్లలు అమ్మితే 80,000. ఆ 80,000 మళ్ళీ గుడ్లు. అవి పొదిగాక మళ్ళీ అమ్మేశామే అనుకో, 2-3 నెలల్లో మన చేతుల్లో లక్షలు. ఏమంటావు? కోడిగుడ్లు అంటాను. నువ్వు చెప్పిన లెక్కలు నీకేనే అర్థమయ్యాయా?
అందుకేరా చిన్నప్పుడు లెక్కలు బాగా నేర్చుకోరా అని చెప్పింది. మళ్ళీ చెప్తా విను. ఇప్పుడు మనం వద్దు డీటెయిల్ గా చెప్తా వినరా. వద్దమ్మా వద్దు. డబ్బులు నీయి, వ్యాపారం నీది. ఏం చేయాలో చెప్పు చాలు, చేస్తా. మార్కెట్ కి వెళ్లి గుడ్లు తీసుకొనిరా చాలు. మరి నువ్వేం చేస్తావు? వాటి తల్లిని తెస్తా. సరే పద. నాన్నగారు నాన్నగారు ఏంట్రా? నాకు ఇప్పుడు ఇవన్నీ డబ్బులు అడిగితే ఇవ్వడు. మళ్ళీ మన బిజినెస్ ని ఆపాలని చూస్తాడు. ఆయన్ని అడగకుండా డబ్బులు తీసుకొని మనం సంపాదించిన డబ్బు చూపించి ఈయన షాక్ అయ్యేలా చేద్దాం. పిలిచి ఏం పలకవేంట్రా? ఏంటో చెప్పు. ఏం లేదు నాన్నగారు, ఈవినింగ్ అయింది కదా, మీకు గుడ్ ఈవినింగ్ చెప్దామని. గుడ్ ఈవినింగ్ నాన్నగారు. ఏంటి వీడు? ఈ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. నా దగ్గర లేనిది అది. ఇప్పుడు ఎలా? కొన్ని చేయాలంటే కొన్ని చేయడం తప్పదు. మనం లక్షాధికారి అయ్యాక వడ్డీ కలిపి మరీ అక్కడ పెడదాం. ఇప్పుడైతే దాన్ని లేపేద్దాం. రేయ్, ఎవడ్రా అది? పిల్లి నాన్నగారు. ఈ దెబ్బతో నా లైఫ్ సెట్ అయిపోవాలి. పొద్దున్నే సూర్యభగవాన్ని మొక్కింది, ఊరికే పోలేదు. ఏరా కోడిని పెట్టావా లేదా? ఒక్కటి కాదు 4 పెట్టాను. ఎక్కువ గుడ్లున్నాయి కదా. ఓకే, జాగ్రత్తగా చూసుకో. నీకెందుకు, నేను ఉన్నాను కదా. సూపర్ సక్సెస్ అవుద్ది ఇది. చూద్దాం. Several days later. ఏరా ఈ రోజుకి 20 రోజులయ్యింది. గుడ్లు పిల్లలైపోయి ఉంటాయి. పద చూద్దాం. రే, ముందు మా నాన్నకి చెప్పాలి. నేను చేస్తున్న వ్యాపారం గురించి ఆయనకి తెలిసి షాక్ అవ్వాలి. నన్ను శబాష్ అని మెచ్చుకోవాలి. ఆయనకి చెప్పి పట్టుకొనొస్తా, నువ్వు వచ్చేయ్. రే, అది సక్సెస్ అయ్యాక చెప్దాం. ఇప్పుడు చెప్పాక అది ఫెయిల్ అయ్యిందే అనుకో, నీకు దూల తీరిపోద్ది. ఆ? ఆ? తెలుగు భాషలో నాకు నచ్చంది ఫెయిల్యూర్. అది ఇంగ్లీష్ పదం రా. అయితే ఇంగ్లీష్ భాషలో. సరే, ఏదో ఒకటి ఏడు. నాన్న నాన్న, పిల్లిలా ఉండేవాడివి కుక్కలా మరుగుతున్నావేంట్రా? మీరు కుక్క అన్నా దాని అక్క అన్నా ఈ రోజు నుంచి నేను అసలు తగ్గేదేలే. ఓహో, ఎందుకు పనికిరావని మీరు తిట్టడం మానేయండి. ఎందుకంటే నేను పనికొస్తా. తినటానికి పనికొస్తావు. సంపాదించడానికి కూడా పనికొస్తా. నేను స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి తెలిస్తే షాక్ అయ్యి షేక్ అయ్యి కోడి పిల్లల గిల్ల గిల్ల కొట్టుకుంటారు. అబ్బో, ఏంటో అది? చెప్పను, చూపిస్తా. పదండి. బుట్టల వ్యాపారం ఏదైనా మొదలు పెట్టావా? బుట్టల వ్యాపారం కాదు, కోడిపెట్టల వ్యాపారం. గుడ్డు తెచ్చి పొదిగేసా. అవి ఇప్పుడు పిల్లలయ్యాయి. వాటిని మార్కెట్లో అమ్మితే రెట్టింపు డబ్బు. అవునా? నీకు తెలివి బాగానే వచ్చిందిరా. మరేమనుకున్నారు, ఈ రాజుగాడంటే ఓ రేంజ్ ఉంటుంది. నీ రేంజ్ ఏంటో చూద్దాం కానీ ఆ గంపెత్తమ్మా. ఓకే, చూడండి. ముందు దూరం జరగండి. కోడి పిల్లలు మీదికి దూకుతాయి. చూసారా, పిల్లలు మందలుగా ఉన్నాయి. నన్ను మెచ్చుకోవాలని ఉందా? గుండెలకు హత్తుకొని శబాష్రా కొడక అనాలనుందా? ఏం మొహమాట పడకండి, రండి. రే, ఒక్కసారి అటు చూడరా. హత్తుకోవడం కాదు, వీపు పగిలేలా కొడతాడు. అవునా? రే, ఏమైందిరా? కోడి పిల్లల వ్యాపారం భలే ఉందిరా. నాకు కూడా నేర్పిస్తావా? ఇద్దరం కలిసి చేసుకుందాం. నాన్న, అంటే అది చెత్త నా కొడక. ఏ దేశంలోరా బాయిలర్ కోడి పొదిగేది? బాయిలర్ కోడి పొదగదా? నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా? పెరగని చెప్పైతే బెటర్ అంకుల్. సారీ నాన్న, పొరపాటు అయిపోయింది. ఈసారి నాటుకోడి తెచ్చి పెడతాను. నిన్ను యాటపోతును కోసినట్టు కొయ్యాలరా? అమ్మా, నాన్న,
కొట్టకండి నాన్న అమ్మ వద్దు వద్దు. అసలు నీకు వీటన్నిటికీ డబ్బెక్కడిదిరా? అంటే అది హలో చెప్పవే. మీరిచ్చిన డబ్బులు కిచెన్ డబ్బాలో దాచిపెట్టానండి, కనబడటం లేదు. పెట్టినప్పుడు చూశానంతే. ఈ రోజు ఓపెన్ చేశా కానీ డబ్బులు లేవు. ఆ రోజు రాత్రి పిల్లి అది పిల్లి కాదు నాన్న, నేనే. రేయ్ అయిపోయింది నాకు కథం.